హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేవతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి రాక్షస మొగుడు పార్ట్ 19. వర్ధన్కు ఏం చేయాలో తోచలేదు. ఆర్య ఇంకా సృహలో లేదు. ఆమె ముఖం పాలిపోయి ఉంది. సరిగ్గా అప్పుడే డాక్టర్ ఆ ముసలమ్మతో కలిసి వస్తున్నాడు. వర్ధన్ ఇంకా ఆర్య బట్టలు మార్చలేదని ఆ ముసలమ్మ గమనిస్తుంది. డాక్టర్ ఆర్య చెయ్యిని పరీక్షించి ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చి వర్ధన్తో ఇలా అన్నాడు. ఆమె భారీ వర్షంలో పూర్తిగా తడిసిపోయింది. పైగా ఆమె కొంచెం బలహీనంగా ఉంది. అందుకే ఈ పరిస్థితుల్లో ఉంది. నేను ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చాను, కానీ ఆమెకు బాగు జలుబు చేసింది కాబట్టి కొంచెం వెచ్చదనం ఉంటే మంచిది. ఆమెకు స్పృహ తిరిగి వచ్చినప్పుడు నీరసంగా అనిపించవచ్చు. అందుకే దానికి మందులు ఇస్తున్నాను అని చెప్తాడు. డాక్టర్ దగ్గర మందులు ఎక్కువగా లేవు. ఎందుకంటే ఆయన మందులన్నీ క్లినిక్లో ఉన్నాయి. మరియు ఆ క్లినిక్ ఇక్కడి నుండి చాలా దూరంలో ఉంది. కొంత సమయం తర్వాత డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ముసలమ్మ వర్ధన్ వైపు కోపంగా చూసి, నువ్వు ఇంకా నీ భార్య బట్టలు ఎందుకు మార్చలేదు అని అడుగుతుంది. త్వరగా మార్చు, లేకపోతే ఆమెకి ఇంకా చలి వేస్తుంది. ఈలోగా ఆమెను వెచ్చదనానికి ఉంచడానికి నేను ఇక్కడ నిప్పు పెడతాను అని చెప్పి వెళ్ళిపోయింది. వర్ధన్ చాలా కలత చెందినట్లు కనిపించాడు. అతన్ని ఇంకా తన చేతిలోని బట్టల వైపు చూస్తూ, తర్వాత ఆర్య వైపు చూస్తున్నాడు. ఆ ముసలమ్మ ఒక పాత్రలో మండుతున్న కట్టెలు తీసుకువచ్చింది. ఆమె వర్ధన్ అక్కడ నిలబడి ఉండటాన్ని గమనిస్తుంది. ఈసారి ఆమె కఠోర స్వరంతో, నువ్వు నిజంగా ఆమె భర్తవేనా? చెప్పు, లేకపోతే మాకు అబద్ధం చెప్తున్నావా అని గట్టిగా అడుగుతుంది. వర్ధన్ ముఖం గంభీరంగా మారింది. అతను పళ్ళు బిగించి ఆ తర్వాత ప్రశాంతంగా ఇలా అన్నాడు. ఈరోజు నువ్వు కొంచెం వెచ్చబడే వరకు నేను వేచి ఉన్నాను. అప్పుడే నేను దాని బట్టలు మార్చగలను, లేకపోతే ఆమెకు జలుబు చేయవచ్చు అని అంటాడు. ఇది విని ఆ ముసలమ్మ నవ్వి, సరే, నేను ఇక గదిలోకి రాను. నువ్వు లోపలి నుండి గడి పెట్టుకో. భోజనం సిద్ధం అయ్యాక మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే ఇప్పటిలో వర్షం ఆగేలా లేదు అని చెప్పింది. తర్వాత ముసలమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వర్ధన్ తలుపును లోపల నుండి గడియ పెట్టి తర్వాత ఆర్య వైపు చూస్తాడు. ఆర్య శరీరం మొత్తం మరింతగా చల్లబడుతుంది. ఆ ఇంజెక్షన్ పెద్దగా ప్రభావం చూపినట్లు లేదు. వర్ధన్ చాలాసేపు ఆర్య వైపు భావరహితంగా చూసి తర్వాత కిటికీ మూసేశాడు. ఇప్పుడు గది అంతా చీకటిగా ఉంది. వర్ధన్ నెమ్మదిగా ఆర్య దగ్గరికి వెళ్తున్నాడు. వర్ధన్ ఆర్య చేతిని పట్టుకొని గొంతు బిగురుగా, మిస్ ఆర్య, కళ్ళు తెరవండి మిస్ ఆర్య అని గట్టిగా అరుస్తాడు. కానీ ఆర్య మేలుకోదు. వర్ధన్ కళ్ళు మూసుకుంటాడు. అతను ఆర్య బట్టల మీద చెయ్యి పెడతాడు, కానీ వెంటనే వెనక్కి తీసుకుంటాడు. వర్ధన్ 2 నిమిషాల పాటు తన స్థానంలో కూర్చొని తరువాత కళ్ళు మూసుకొని ఆర్య బట్టలు మార్చాడు. బట్టలు మార్చేటప్పుడు అతను కళ్ళు తెరవలేదు, కానీ అతని చేతులు బిగుసుకుపోతున్నాయి. అతనికి లోపల కొద్దిగా అపరాధ భావం కలిగింది, కానీ ఆ తర్వాత మామూలు స్థితికి వచ్చాడు. వర్ధన్ కూడా తన బట్టలు మార్చుకున్నాడు. తర్వాత కళ్ళు తెరుస్తాడు. ప్రస్తుతం వర్ధన్ తడబడుతూ తెల్ల పైజామా ధరించి ఉండగా ఆర్య సూట్ మరియు సల్వార్ ధరించి ఉంది. ఆర్యని చూడగానే వర్ధన్ పిడుగులు బిగుసుకుపోయాయి. అతను వెంటనే చూపు తిప్పుకున్నాడు. అతనికి తీవ్రమైన కోపం వస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఎవరో తలుపు తట్టారు. వర్ధన్ తలుపు తెరిచాడు. తలుపు దగ్గర ఒక ముసలమ్మ నిలబడి ఉంది. ఆ ముసలమ్మ వర్ధన్ వైపు చూసి నవ్వుతూ, భోజనం సిద్ధంగా ఉంది, తినండి. మీ భార్య ఇప్పట్లో స్పృహలోకి వస్తుందని నేను అనుకోవటం లేదు అని అంటుంది. వర్ధన్ ఆ ముసలమ్మతో నాకు ఆకలిగా లేదు అని చెప్తాడు. ఆ ముసలమ్మ కోపంగా, ఏదైనా తిను, లేకపోతే నీకు కూడా జలుబు వస్తుంది. అప్పుడు నీ భార్యని ఎవరు చూసుకుంటాడు అని అంటాడు. వర్ధన్ ఒక్క క్షణం ఆలోచించి తర్వాత తలూపాడు. వర్ధన్ భోజనం చేశాక అతను ఆ ముసలమ్మకు సహాయం చేయాలనుకున్నాడు, కానీ ఆ ముసలమ్మ వద్దు అని చెప్పింది. వర్ధన్ మౌనంగా ఆర్యను చూస్తూ ఉండిపోయాడు. వర్ధన్ దగ్గర ఫోన్ కూడా లేదు. వర్ధన్ గోడను ఆనుకొని కళ్ళు మూసుకున్నాడు. అతను ఎక్కడి నుండి బయటపడాలి ఆలోచిస్తున్నాడు. ఒక రాత్రి గడిచిపోయింది. ఆ తర్వాత వర్ధన్కు ఆర్య స్వరం వినిపించింది. వర్ధన్ వెంటనే కళ్ళు తెరిచి ఆర్య వైపు చూస్తాడు, కానీ చీకటిలో అతనికి ఏమీ సరిగ్గా కనిపించలేదు. ఆర్య కంగారుగా,
నాన్న నాన్న అని పిలుస్తుంది. వర్ధన్ వెంటనే లేచి ఆర్య వద్దకు వెళ్ళి ఆర్య చేయిని పట్టుకొని, మిస్ ఆర్య, మీకు స్పృహ వచ్చిందా అని అడుగుతాడు. ఆర్య అతని చేతిని పట్టుకుంది, కానీ మళ్ళీ స్పృహ కోల్పోయింది. ఆర్య శరీరం మొత్తం వణకడం, చలిగా అనిపించడం వర్ధన్కి గమనిస్తుంది. వర్ధన్ ముఖం నల్లబడింది. అతను అదే విధంగా ఆర్య చెయ్యిని గట్టిగా పట్టుకొని ఆర్యను లేపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆర్య స్పృహలో ఉండడు. వర్ధన్ కొద్దిగా ఆందోళన కలిగింది. అతను ఆర్యను గట్టిగా పట్టుకొని, మిస్ ఆర్య, మీ చేతిని వెచ్చగా చేయడానికి ప్రయత్నిస్తున్నాను, లేవండి లేవండి అని అంటాడు. కానీ ఆర్య లేవదు. చిన్న చిన్నగా అగ్ని కూడా చల్లబడుతుంది. ఆర్య మతి భ్రమించిన స్థితిలో ఏడుస్తూ వద్దు వద్దు అని గట్టిగా వర్ధన్ని హత్తుకుంటుంది. ఆమె వర్ధన్ ఛాతీకి తన చెంపను ఆనించి, అమ్మా వెళ్ళకు, అమ్మా ఎల్లకు అని ఏడుస్తుంది. ఆ మాటకి వర్ధన్ శరీరం బిగుసుకుపోయింది. అతను ఆర్యను తన నుండి దూరంగా నెట్టేయాలనుకున్నాడు. కానీ ఆమె అతన్ని గట్టిగా పట్టుకుంటుంది. దానివల్ల వర్ధన్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆ తర్వాత వర్ధన్ మళ్ళీ ఆర్య చేతిని రుద్దుతూ ఆమెను వెచ్చగా చేయడానికి ప్రయత్నించాడు. కానీ అరగంట తర్వాత ఆర్య పరిస్థితి మరింతగా విషమించింది. వర్ధన్ వెంటనే తన పైజామాను తీసి ఆర్యకు వేశాడు. 10 నిమిషాలు గడిచిన తర్వాత ఆర్య పరిస్థితి మెరుగుపడలేదు. వర్ధన్ వెంటనే ఆర్యతో పాటు మంచం మీద పడుకున్నాడు. ఆమె ఇంకా వర్ధన్ ఛాతీని పట్టుకొని ఉంది. వర్ధన్ శరీరం వెచ్చదనానికి ఆర్య అతని దగ్గర అవ్వడం మొదలుపెట్టింది. వర్ధన్కు ఆమె దగ్గరకు వెళ్ళడం ఇష్టం లేదు. కానీ ఆర్య పరిస్థితిని చూసి అతను ఒక దీర్ఘ శ్వాస తీసుకొని ఆమె శరీరం వెచ్చదనాన్ని అందించడానికి ఆమె తన దగ్గర గుండెకు హత్తుకుంటాడు. ఆర్య మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. వర్ధన్ మెల్లగా ఆమె జుట్టు నిమురుతూ, ఇలాగే ప్రశాంతంగా ఉండు ఆర్య, శాంతించు అని చెప్తాడు. వర్ధన్ స్వరం వినగానే ఆర్య సురక్షితంగా అనిపించింది. ఆమె మౌనంగా ఉండి వర్ధన్ను గట్టిగా పట్టుకుంటుంది. ఆర్య వేడి శ్వాస వర్ధన్ ఆర్య ఛాతీపై పడుతుంది. వర్ధన్ శరీరం మళ్ళీ స్పందించడం మొదలుపెట్టింది. వర్ధన్ కళ్ళు మరింత లోతుగా మారాయి. అతని కళ్ళు ఎంత నిగాంతంగా లోతుగా ఉన్నాయంటే వాటిలో ఎవరైనా లీనమైపోగలరు. ఆర్య పెదవులు వర్ధన్ ఛాతీని తాకగానే వర్ధన్ తనను తాను నియంత్రించుకోలేకపోయాడు. వర్ధన్కు శ్వాస భారంగా అనిపించింది. పళ్ళు బిగించి అతను ఆర్య చెంపను పట్టుకొని గొంతు బొంగురుగా, మిస్ ఆర్య, ఈ రోజు నుండి మీరు నా వారు అని చెప్తాడు. వర్ధన్ ఆర్యను అకస్మాత్తుగా ముద్దు పెట్టుకున్నాడు. ఆర్య స్పృహలో లేదు, కానీ అతని పెదవులు వెచ్చదనం తన పెదవులను తాకగానే ఆమె తేరుకుంది. వర్ధన్ ఆర్య ముద్దు పెట్టుకొని ఆమె శరీరాన్ని నిమురుతాడు. క్రమంగా వర్ధన్లో కామం పెరుగుతూ ఉంటుంది. మొదట అతను ఒక చిన్న ముద్దు మాత్రమే కోరుకున్నాడు. కానీ ఇప్పుడు అతనికి అంతకంటే ఎక్కువగా కావాలి. వర్ధన్ స్పృహ తప్పినట్లు అనిపించింది. వర్ధన్ ఆర్య పెదవులను కొరుకుతాడు. వర్ధన్ శ్వాస వేగవంతమవుతుంది. వర్ధన్ ఆర్య పెదవుల నుండి మాటను విడిచిపెట్టి ఆమె చెవిలో గుసగుసలాడాడు. ఇదంతా చెయ్యమని నువ్వే నన్ను బలవంతం చేశావు ఆర్య అని చెబుతాడు. వర్ధన్ ఆర్య మెడపై ముద్దు పెట్టుకుంటాడు. అతని చేతులు ఆర్య ఛాతీ పైకి వెళ్తాయి. వర్ధన్ ఆమె బట్టల మీదగానే ఆర్య ఛాతీని కొరుకుతాడు. వర్ధన్ మొదటిసారిగా ఆమెకు చాలా దగ్గరగా అయ్యాడు. మరియు ఇప్పుడు ఆర్య తనకే చెందాలని హక్కును పొందుతున్నాడు. వర్ధన్ చేతులు ఆర్య సూట్ మీద తిరగడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత సూట్ లోపల అతని చేతిలో ఒక ఆర్య ఛాతీ భాగం మీద తిరగడం మొదలుపెట్టింది. వర్ధన్ కొంచెం దానిని చూసి ఆశ్చర్యపోయాడు. ఒక అమ్మాయికి దగ్గర అవ్వటానికి అబ్బాయిలు ఇంతగా ఆరాటపడతారని, సిగ్గు లేకుండా మాట్లాడతారని అతనికి ఇప్పుడు తెలుస్తుంది. వర్ధన్ ఆర్య ఛాతీపై నిమురుతూ, నువ్వు నాకు కావాలి ఆర్య అని అంటూ ఉంటాడు. ఆర్య స్పృహలోకి వస్తే వర్ధన్ పరిస్థితి ఏమవుతుంది? ఆర్య ఎలా రియాక్ట్ అవుతుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.